मैं हूं आपका अनवर सर డాక్టర్ బీసెన్ పాఠశాల से పిల్లలందరికీ శుభోదయం। నేను మీ అన్వర్ సర్ డాక్టర్ బీసెన్ పాఠశాల నుండి। तो ఈ రోజు మనం तो आज हम सातवीं कक्षा के पाठ 4 अपना प्यारा भारत देश पाठ के बारे में चर्चा करेंगे और इसमें आने वाले कठिन शब्द और भावार्थ सब हम बताएंगे। तो పిల్లలు ఈరోజు మనం 7వ తరగతికి సంబంధించినటువంటి 4th లెసన్ అయినటువంటి అప్నా ప్యారా భారతదేశ్ పాఠం గురించి మనం చర్చించుకోబోతున్నాం। సో ఓకే, మీరు ఈ చిత్రంలో ఇచ్చేటటువంటి కవిత యొక్క భావార్థం కానీ దాని యొక్క మీనింగ్స్ కూడా అన్ని కూడా మనం చర్చించుకుందాం। ఓకే, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి సోచో బోలో అర్థగ్రహత ప్రతిక్రియ అనేటువంటి టాస్క్ ఏదైతే ఉందో, అంశం ఏదైతే ఉందో దాని గురించి మనం చర్చిద్దాం। సో పిక్చర్లు మీరు బాగా గమనిస్తే మీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి పిక్చర్ని దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం కూడా జరిగింది। చిత్రమే క్యా క్యా దికాయి దే రహా హై, చిత్రమే క్యా క్యా దికాయి దే రహా హై, ఈ పిక్చర్లు మీకు ఏం కనిపిస్తుంది? చిత్రమే भारत माँ हाथों में तिरंग झंडा लिए बच्चों को आशीर्वाद दे रहे हैं, बच्चे भी तिरंग झंडा लिए नारे लगाते हुए दिखाई दे रहे हैं। चित्र में क्या दिखाई दे रहा है? पिक्चर मन ఏం కనిపిస్తుంది? చిత్ర में भारत माँ हाथों में तिरंग झंडा लिए, ఈ పిక్చర్లో ఈ కనిపిస్తున్నటువంటి పిక్చర్లో మనకి భరతమాత హాతోమి తన చేతిలో జెండా తిరంగ జెండా లియే ఒక 3 రంగుల జెండా ఏదైతే ఉందో మన భారతదేశ జాతీయ పతాకం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని బచ్చోంకో ఆశీర్వాద్ దే రహీ హై, పిల్లలకి తన చేతితో ఆశీర్వాదం ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది। బచ్చే भी तिरंग झंडा लिए नारे लगाते हुए दिखाई दे रहे हैं, बच्चे भी పిల్లలు కూడా नारे लगाते हुए दिखाई दे रहे हैं। और उसी प्रकार यहाँ पर चित्र में భరత మాత ఈ పిక్చర్లో మనకి భరతమాత ఒక జెండా తీసుకొని తన చేతిలో జెండా పట్టుకొని అదే మాదిరి ఇంకో చేతితో పిల్లల్ని ఆశీర్వదించిన మాదిరిగా ఉంది। సో పిల్లలు కూడా జెండా పట్టుకొని వందే మాతరం నినాదాలు చేసి, నారే అంటే నినాదం అనమాట, స్లోగన్స్ నినాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు। సెకండ్ క్వశ్చన్ చూడండి, అక్కడ సబ్ బచ్చే క్యా నారే లగా రహే హోంగే, పిల్లలందరూ కూడాను ఏ స్లోగన్, నారా అంటే నారా ఏకవచనం, నారే అంటే బహువచనం, నారా నారే స్లోగన్స్ అన్నమాట। సబ్ బచ్చే క్యా నారే లగా రహే హోంగే, పిల్లలందరూ కూడా ఏ నినాదాన్ని పలుకుతూ ఉండవచ్చు? సభీ బచ్చే భారత్ మాతకి జై కే నారే లగా రహే హోంగే, పిల్లలందరూ కూడా భరతమాతకి జై అనేటువంటి నినాదం లేదా ఏంటి స్లోగన్ అనేది పలుకుతూ వాళ్ళు సాగుతూ ఉన్నారు। థర్డ్ క్వశ్చన్ చూడండి, नारे लगाते बच्चों को मन में कौन सा भाव होंगे, नारे लगाते बच्चों के मन में कौन सा भाव होंगे, ఈ విధంగా నినాదాలు పలికేటువంటి పిల్లల యొక్క మనసులో ఎటువంటి భావాలనే ఉన్నాయి? नारे लगाते बच्चों के मन पुलकित होंगे, उनके मन में देशभक्ति की भावना होगी, ఈ విధంగా నినాదాలు చెప్పేటటువంటి పిల్లల యొక్క మనసులో ఒక ఆనంద భావన అనేది ఉంది, అదే మాదిరిగా దేశభక్తి భావన కూడా వాళ్ళలోని జాగృతమై ఉంది। సో ఈ విధంగా పిల్లలు ఆ పిక్చర్ ఇచ్చి ప్రశ్న అనేది అడగడం జరిగింది। ఫస్ట్ క్వశ్చన్ చిత్ర में क्या दिखाई दे रहा है, सेकंड क्वेश्चन सब बच्चे क्या नारे लगा रहे होंगे, थर्ड क्वेश्चन नारे लगाते हुए बच्चों के मन में कौन से भाव होंगे। ఇది ఈ విధంగా మనకి మొత్తం అర్థగ్రహత ప్రతిక్రియ మీద ఈ ప్రశ్నలు అనేది అడగడం జరిగింది। సో పిల్లలు జాగ్రత్తగా ఆ ప్రశ్నలు మీరు సొంతంగా కూడా రాయడానికి ప్రయత్నించండి। ఇది మనకి సోచో బోలో లేదా సునో బోలో అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట। నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్, ఓపెన్ పేజ్ నెంబర్ 21। సో పేజ్ నెంబర్ 21లో మనకు ఒక పోయం అనేది కనిపిస్తుంది, మీ టెక్స్ట్ బుక్లో ఉండే పోయం అనేది ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది। సో దాన్ని నేను ఒకసారి పాడి వినిపిస్తాను, ఆ తర్వాత దాని యొక్క భావార్థాన్ని నేను మీకు వివరంగా వివరిస్తాను, అందులో ఉండే శబ్దార్థ భావార్థాన్ని తర్వాత నేను వివరిస్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश।
ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश। ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश। सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश। सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश। हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। इसके कन कन में संदेश, ऐसा पावन है यह देश। इसके कन कन में संदेश, ऐसा पावन है यह देश। है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश। हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। సో స్టూడెంట్స్, ఇది మనకి ఈ పోయం అనేది ఈ విధంగా మీరు ఇంటి దగ్గర కూడా అనుకరించండి. సో దీని యొక్క శబ్దార్థం మరియు వచ్చేటటువంటి దీని యొక్క భావార్థం అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. ओके स्टूडेंट्स, यहाँ पर देखो, जग में सबसे न्यारा देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश। हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश। तो यहाँ पर कभी इस प्रकार कहा है कि जग में सबसे न्यारा देश मतलब इस दुनिया में, जग मतलब दुनिया, वर्ल्ड, जग में सबसे न्यारा देश, इस दुनिया में भारत देश सबसे न्यारा मतलब अनोखा, फेमस मतलब वो महोन्नत देश हैं। मतलब जग में सबसे न्यारा देश, दुनिया में भारत देश अनोखा देश है। और अपना प्यारा भारत देश, यह देश हमारा है, यह देश हमें बहुत प्यारा है। और हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा है, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा है। मतलब भारत देश में हिंदू मुस्लिम सिख ईसाई जैसे विभिन्न जाति के लोग यहाँ पर निवास कर रहे हैं। और उन लोगों के लिए भारत देश उनके आँखों को यह एक तारा जैसे दिखाई दे रहे हैं। तारा मतलब जैसे नक्षत्र मतलब भारत देश उनके जो आँखों का रोशनी, भारत देश उन लोगों की आँखों के तारा के जैसे दिखाई दे रहे हैं। हिंदू मुस्लिम सिख ईसाई जितने भिन्न जाति के लोग भारत देश में वास कर रहे हैं, उन सबके लिए भारत देश एक तारा जैसे है। उनके आँखों को यह एक तारा जैसे दिखाई दे रहे हैं और उन लोगों को यह एक प्रकाश यानी रोशनी दिखाने वाला देश है। तो बच्चों, ये है इसका अर्थ। और ఒకసారి జాగ్రత్తగా వినండి పిల్లలు. జగ్ మే సబ్సే న్యారా దేశ్ అంటే అర్థం ఏంటంటే, జగ్ అంటే దునియా, వరల్డ్ అనమాట. సో జగ్ మే సబ్సే న్యారా దేశ్, ప్రపంచంలోనే అతి ఉన్నతమైనటువంటి దేశం భారతదేశం. జగ్ మే సబ్సే న్యారా దేశం అంటే ప్రపంచంలోనే భారతదేశం ఉన్నతమైనటువంటి దేశము. సో హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఇలాంటి అంటే విభిన్న జాతులు ఉన్నటువంటి భారతదేశం. సో వాళ్ళందరికీ కూడాను ఆంఖోంకి తారా దేశం అంటే వాళ్ళ కళ్ళకు భారతదేశం అనేది ఒక నక్షత్రం మాదిరిగా కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి వెలుగును ప్రసాదించేటటువంటి ఒక నక్షత్రం మాదిరిగా ఈ భారతదేశం అనేది కనిపిస్తుంది అని దీంతలకు అర్థం పిల్లలు. ఓకేనా? జగ్మే సబ్సే న్యారా దేశ్ అప్నా ప్యారా భారత్ దేశ్, హిందూ ముస్లిం సిక్ ఈసాయి కీ ఆంఖోं का तारा देश. ఇది నెక్స్ట్ 4 లైన్స్ మనం ఒకసారి చూస్తే, ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. ऊंचे शिखरों वाला देश मतलब भारत देश में ऊंचे शिखर, ऊंचे पहाड़ या पर्वत श्रेणियाँ चारों ओर घेरे हुए हैं, इसलिए ऊंचे शिखरों वाला देश. और चंचल नदियों वाला देश मतलब भारत देश में गंगा, यमुना, ब्रह्मपुत्र, सिंधु जैसे अनेक महानदियाँ जैसे जीव नदियाँ बहती हैं, इसलिए चंचल नदियों वाला देश कहा गया. और सोना चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश मतलब भारत देश में जैसे चावल, गेहूँ और अरहर जैसे अनेक प्रकार के जो फसलें यहाँ पर उगते हैं, जैसे अनेक प्रकार का अन्न यहाँ पर उगते हैं, फसलें उगते हैं, इसलिए इन फसलों के कारण भारत देश का विकास हो रहा है. तो इसलिए सोना चांदी हीरे जैसे फसलों वाला प्यारा देश कहा गया है. मतलब इन चार लाइनों में, इन 4 वाक्यों में यह बताया गया है कि
भारत देश चारों ओर अनेक प्रकार के पर्वत श्रेणियों से घिरा हुआ है और यहाँ पर गंगा यमुना ब्रह्मपुत्र जैसे अनेक जीव नदियाँ बहती हैं और उन नदियों से लाखों एकड़ ज़मीन का सिंचाई होता है। उनके कारण यहाँ पर अनेक प्रकार के फसलें उगते हैं, सोना चांदी हीरे जैसे फसलें उगते हैं। इन फसलों से भारत देश जीवन స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి। ఈ 4 లైన్స్లో మనకి ఊంచే శిఖరం వాలా దేశ్ అంటే ఊంచే శిఖరం వాలా దేశ్ అంటే భారతదేశంలో హిమాలయ పర్వతాలు మరియు అనేక రకమైనటువంటి నలువైపులో కూడా ఉన్న అనేక పర్వత శ్రేణులతో ఉంది కనుక ఇక్కడ ఊంచే శిఖరం వాలా దేశన్స్ అన్నాడు। అదే మాదిరిగా చంచల్ నదియం వాలా దేశన్స్ అంటే గంగా యమున బ్రహ్మపుత్ర లాంటి మహానదులు ఇక్కడ మనకి ఉంటున్నాయి, ప్రవహిస్తున్నాయి కనుక చంచల్ నదియం వాలా దేశన్స్ అనడం జరిగింది। సో అదే మాదిరిగా ఇక్కడ సోనా చాందీ హీరే చేసి ఫసలం వాలా ప్యారా దేశ్ అనేసి అనడం జరిగింది। సోనే చాందీ హీరే చేసి ఫసలం వాలా ప్యారా దేశన్స్ అంటే ఏవైతే ఈ జీవనదులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రవాహం వలన కొన్ని లక్షల ఎకరాల భూమి అనేది సాగులోకి వచ్చి గోధుమలు, ధాన్యము, గోధుమలు, రాగులు, ఇతర ఆహార పదార్థాలు అన్నీ కూడా పండుతున్నాయి కనుక సో ఆహార పదార్థాలని లేదా ఆహార ధాన్యాలని ఇక్కడ సోనే చాందీ హీరే చేసి ఫసలం వాలా ప్యారా దేశ్ అని వర్ణించడం జరిగింది। సో ఇది స్టూడెంట్స్ ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोना चांदी हीरे చేసి ఫసలం వాలా ప్యారా దేశ్ అని కవి చాలా అద్భుతంగా ఇక్కడ వర్ణించడం జరిగింది। సో నెక్స్ట్ 4 లైన్స్కి ఒకసారి వెళ్దాం మనం। సో నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ इसके कन कन में संदेश ऐसा पावन है यह देश, इसके कन कन में संदेश ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यहीं अपना प्यारा भारत देश, है धरती का स्वर्ग यहीं अपना प्यारा भारत देश। సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇస్కే కన్ కన్ మే సందేశ్, భారతదేశం యొక్క ప్రతి మూలన కూడాను ప్రతి అణువణువున కూడాను మనకి ఒక మంచి మెసేజ్, ఒక సందేశం అనేది లభిస్తూ ఉంటుంది। అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలు కానీ ప్రపంచమంతా కూడాను ఒక మంచి సందేశాన్ని పొందుతూ ఉన్నాయి। ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ యొక్క వేషభాషలు లేదంటే భిన్నత్వం, ఏకత్వం, ఈ విధంగా అందరూ కూడాను ప్రజలందరూ కూడా వేరు జాతులు ఇక్కడ నివసిస్తున్నప్పుడు కూడాను అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక మంచి సందేశం అనేది ఇతర దేశాలకు మనం ఇస్తూ ఉన్నాం। అదే మాదిరిగా ధర్తీకా స్వర్గ యహీ అంటే ప్రపంచ దేశాలకు కానీ భూమండలానికి కానీ ధర్తీకా స్వర్గ యహీ అంటే ప్రపంచ దేశాలకి మరి భూతలానికి అంతటా ఉన్న భారతదేశం ఒక స్వర్గం వంటిది అని ఇక్కడ మనకి వివరించడం జరిగింది। ఇది స్టూడెంట్స్ దీని యొక్క భావం। సో ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో వచ్చేటువంటి కొన్ని మీనింగ్స్ మనం ఒకసారి కఠిన పదాలు లేదా కఠిన శబ్దార్థం ఏదైతే ఉన్నాయో వాటిని గురించి మనం ఒకసారి చర్చిద్దాం। జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్। అప్నా శబ్దార్థం ఇక్కడ చూడండి, అప్నా, సబ్కా, అవర్, న్యారా, అనోఖా, యూనిక్ లేదా ఫేమస్, శిఖర్ పర్వత్ కి చోటి లేదా పీక్, చంచల్ అస్థిర్, ప్లేఫుల్ ఆర్ అన్కాన్స్టెంట్, కన్కన్ అంటే హర్ ఏక్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్। ఇవి స్టూడెంట్స్ ఈ పాఠంలో వచ్చేటువంటి కఠిన శబ్దార్థాలు లేదా కఠిన పదాలు, వీటిని మీ క్లాస్ వర్క్లో రాసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు ఈ పాఠంలో వచ్చేటువంటి వ్యాకరణాంశాలు ఏవైతే వాటి గురించి మనం చర్చిద్దాం ఒకసారి। స్టూడెంట్స్ మనకి ఈ లెసన్లో ఎక్కువగా విశేషణకి సంబంధించిన పదాలనే వచ్చాయి। సో ఈరోజు మనం విశేషణ గురించి, ఈ పాఠంలో సంబంధించినటువంటి గ్రామర్ ఏదైతే ఉందో విశేషణ గురించి మనం చర్చిద్దాం। సో విశేషణ అంటే ఏమిటి చూడండి। సో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ విశేషణ అంటే పరిభాష ఇవ్వడం జరిగింది। संज्ञा और सर्वनाम शब्दों की विशेषता प्रकट करने वाले शब्दों को विशेषण कहते हैं। संज्ञा और सर्वनाम शब्दों की विशेषता प्रकट करने वाले शब्दों को विशेषण कहते हैं। అంటే ఒక సంజ్ఞా శబ్దం కానీ సర్వనామ శబ్దం యొక్క కానీ విశేషత, క్వాలిటీని తెలియజేసేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని మనం విశేషణ అని అంటాం। ఉదాహరణకి రామ్ అచ్చా లడ్కా హై, రామ్ అచ్చా లడ్కా హై, ఇక్కడ లడ్కా అనేటువంటి పదం ఏదైతే ఉందో నౌన్ వర్డ్ ఏదైతే ఉందో దానికి విశేషణ ఏమిటి, అచ్చా లడ్కా హై, రామ్ కైసా లడ్కా హై, అచ్చా లడ్కా హై అంటే ఇక్కడ లడ్కా అనేటువంటి నౌన్ యొక్క విశేషణ తెలియజేసింది। ఆ పిల్లవాడు ఎలాంటి వాడు, మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అంటే అక్కడ ఆ బాలుడు ఎలాంటి వాడు, మంచివాడు అనేటువంటి ఒక గుణాన్ని తెలియజేసింది కనుక అక్కడ విశేషణం అవుతుంది। సో నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణమును తెలియజేసినటువంటి పదాలను మనం విశేషణ అంటామని తెలుసు మనకి తెలుగులో। సో అదే మాదిరి ఇక్కడ హిందీలో మనం చూసినట్టుగైతే संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को हम संज्ञा या सर्वनाम शब्दों की विशेषता प्रकट करने वाले शब्दों को विशेषण कहते हैं। तो विशेषण कितने प्रकार हैं, यहाँ पर 1 2 3 4 प्रकार के विशेषण हैं।
विशेषण कितने प्रकार के हैं? 4 प्रकार के, मुख्य रूप से 4 प्रकार के विशेषण होते हैं। 1 गुणवाचक विशेषण, 2 संख्यावाचक विशेषण, 3 परिणामवाचक विशेषण, सार्वनामिक विशेषण दिया गया यहाँ पर। సో ఇక్కడ విశేషణ అనేది ముఖ్యంగా మెయిన్లీ 2 టైప్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ 4 టైప్స్ ఇవ్వడం జరిగింది. 4 టైప్స్లోని గుణవాచక విశేషణ ఒకటి, సంఖ్యావాచక విశేషణ ఒకటి, परिणामवाचक विशेषण, सार्वनामिक विशेषण। सो गुणवाचक विशेषण संज्ञा और सर्वनाम शब्दों के, संज्ञा या सर्वनाम शब्दों के गुण, दोष, स्वाद, आकार, रंग और दशा आदि विशेषता प्रकट करने वाले विशेषणों को गुणवाचक विशेषण कहते हैं। ఏ పదమైతే నౌన్ యొక్క కానీ ప్రనౌన్ యొక్క కానీ అక్కడ ఉండేటటువంటి గుణము, దోషము, అదే మాదిరిగా స్వాద్ అంటే టేస్ట్, అలాగే आकार, रंग और दशा आदि विशेषताएं प्रकट करने वाले विशेषणों को गुणवाचक विशेषण कहते हैं। जैसे ईमानदार छात्र ने बटुआ लौटा दिया, उदाहरण के लिए ईमानदार छात्र ने बटुआ लौट दिया, यहाँ पर ईमानदार गुणवाचक विशेषण है। और उसी प्रकार संख्यावाचक विशेषण, संज्ञा और सर्वनाम शब्दों की संख्या का बोध करने वाले विशेषणों को संख्यावाचक विशेषण कहते हैं। जैसे हेमा ने 4 आम खाए, हेमा ने 4 आम खाए, संख्यावाचक विशेषण। परिणामवाचक विशेषण, नेक्स्ट वन परिणामवाचक परिमाणवाचक विशेषण देगी। यहाँ पर संज्ञा और सर्वनाम शब्दों की मात्रा और तौल का बोध कराने वाले विशेषणों को परिमाणवाचक विशेषण कहते हैं। जैसे गिलास में थोड़ा शरबत और डाल दो, गिलास में थोड़ा शरबत और डाल दो, तो यहाँ पर परिमाण और डाल दो, थोड़ा मतलब यहाँ पर थोड़ा, कम, बहुत आदि जैसे मात्रा को दिखाई देता है, क्वांटिटी को दिखाई देता है, उसे परिणामवाचक विशेषण कहते हैं। उसी प्रकार सार्वनामिक विशेषण, जो सर्वनाम शब्द संज्ञा शब्दों से पहले आते हैं और विशेषण का कार्य करते हैं, उन्हें सर्वनामिक विशेषण कहते हैं। उदाहरण के लिए उस बस में बैठ जाइए, उस बस में बैठ जाइए। उसी प्रकार यहाँ पर संख्यावाचक विशेषण को 2 प्रकार यहाँ पर विभाजित किया गया, निश्चित संख्यावाचक विशेषण और अनिश्चित संख्यावाचक विशेषण। निश्चित संख्यावाचक विशेषण, संज्ञा और सर्वनाम शब्दों की निश्चित संख्या का बोध कराने वाले विशेषण शब्दों को निश्चित संख्यावाचक विशेषण कहते हैं। उदाहरण के लिए 2 लड़कियां गाना गा रही हैं, 2 लड़कियां गाना गा रही हैं, यहाँ पर निश्चित पर्टिकुलर एक नंबर के लिए दिखाई दिया था, इसलिए इसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं। और इसी प्रकार अनिश्चित संख्यावाचक विशेषण मतलब जो संज्ञा और सर्वनाम शब्दों की निश्चित संख्या का बोध नहीं होता है, बोध नहीं ना करने वाले विशेषण होते हैं, उन्हें अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं। जैसे विकास ने बहुत समोसे खाया, विकास ने बहुत समोसे खाया, यहाँ पर जो नंबर का यहाँ पर दिखाई नहीं देता, पर्टिकुलर यहाँ पर जो क्वांटिटी का दिखाई देता है, बहुत मतलब उसका कोई मात्रा नहीं है। और नेक्स्ट वन निश्चित परिणामवाचक, संज्ञा और सर्वनाम शब्दों को निश्चित परिणाम को बोध कराने वाले शब्द को निश्चित परिणामवाचक विशेषण कहते हैं। जैसे नवीन ने 4 किलो चीनी खरीदी, 4 किलो चीनी खरीदी, तो यहाँ पर परिमाण का यहाँ पर मात्रा का पर्टिकुलर नंबर दिखाई देता है। उसी प्रकार अनिश्चित परिणामवाचक विशेषण, संज्ञा और सर्वनाम शब्दों को परिणाम का निश्चित बोध नहीं होता है, उन विशेषण शब्दों को अनिश्चित परिणामवाचक विशेषण कहते हैं। खीर में थोड़ा चीनी और डाल दो, खीर में थोड़ा चीनी और डाल दो, तो ये शब्द होते हैं विशेषण के। तो बच्चों यहाँ पर जो विशेषण शब्द होते हैं, तो विशेषण के बारे में ऑलरेडी हम ग्रामर में बताए थे आपको, जो व्याकरण क्लास में, तो इन अंशों को आप कक्षा कार्य में लिखिए और ध्यान से पढ़ने की कोशिश कीजिए। तो अगला वीडियो में एक नया टॉपिक के साथ मिलेंगे। धन्यवाद।